2025వ సంవత్సరానికి కాను కుంభరాశి వారి యొక్క సంవత్సర ఫలాలు మనం విశ్లేషణ చేసినప్పుడు ఈ సంవత్సరము వీరికి అవకాశాలతో కూడినటువంటి సవాళ్ళు కూడా ఉంటుంటాయి. ఒకవైపు అవకాశాలు వస్తుంటాయి, ఇంకొక వైపు సవాళ్ళు కూడా ఏర్పడుతుంటాయి. రాహుగ్రహము వివిధ రూపాల్లో మీ యొక్క రాశిలో సంచరించటం వలన కొన్ని రకాల అనిశ్చితితో కూడినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీకున్నటువంటి సృజనాత్మకత, మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అనేకమైనటువంటి రూపాల్లో విజయాలు సాధించుకునేందుకు తోడ్పడుతూ ఉంటాయి. ఇక ఈ 2025వ సంవత్సరానికి కాను వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక నూతనమైనటువంటి మార్పులను గమనించేటటువంటి సంవత్సరంగా మీకు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ 2025వ సంవత్సరానికి కాను కుంభరాశి వాళ్లకు ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానాలు పెరిగేటటువంటి సూచన కనిపిస్తుంది. తద్వారా ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానం పెరగడం ద్వారా అవి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి దారితీస్తుంటాయి. తర్వాత కుటుంబ విషయాలు, కుటుంబ పరంగా చూస్తే మంచి అనుబంధాలే ఉంటాయి. అయితే అవి అప్పుడప్పుడు కాస్త మాటల వ్యవహారాలు మితిమీరిపోవటం వలన అపార్థాలు చేసుకోవటం లేదా అగౌరవపరుచుకునేటటువంటి మాటలు తూలనాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సమస్యలు జాగ్రత్తగా పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత సంతానము, పిల్లల యొక్క విషయంలో ఈ సంవత్సరం కాస్త ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క చదువులు లేదా వారి యొక్క ఉద్యోగ విషయాల్లో తల్లిదండ్రులకు ఆందోళన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక మీ పిల్లల యొక్క చదువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత భార్యాభర్తలు, దంపతుల జీవితంలో కొన్ని రకాల ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి సమస్యలు పెరగకుండా ఒకరిని ఒకరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ కాస్త సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు. తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ సంవత్సరం మంచి పురోభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబము మరియు ఉద్యోగ వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఆందోళనకరమైనటువంటి వార్తలు అప్పుడప్పుడు వింటుంటారు. అనారోగ్యపరమైనటువంటి ఒత్తిడి కూడా కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా భార్యాభర్తలు ఒకరు సహకారం చేసుకుంటూ ఉంటే కనుక స్త్రీలకు ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బందులు ఉండవు. తర్వాత విద్యా విషయాలు, విద్యాపరమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు కాస్త అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యాల వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. బద్ధకం అనేది కాస్త ఒత్తిడికి దారి తీస్తూ ఉంటుంది. అనేక రూపాల్లో మీకు వచ్చేటటువంటి అవకాశాలను జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా ఆ యొక్క అవకాశాలను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే అవి ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత పరిశోధనా విషయంలో కనుక చూస్తే మంచి పరిశోధనలు మీరు చేయటం, వాటిని విజయవంతం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తోడ్పాటు విషయంలో కూడా మీకు సహకారం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ, వ్యక్తిగతమైనటువంటి తపన వలన ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా రాణించగలుగుతారు. తర్వాత ఉద్యోగ విషయాలు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక ఈ సంవత్సరము వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉంటుంటాయో వాటిని మరింతగా తీవ్రతరం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉద్యోగం నిర్వహిస్తున్నప్పటికీ ఇంకాస్త పెద్ద ఉద్యోగం కావాలని కోరుకుంటుంటారు. అసలే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఏదో ఒక పని దొరికితే చాలు అనేటటువంటి భావనలు కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మెట్టు ఎక్కాలనే ప్రయత్నం చేస్తుంటారు. వారందరినీ కూడా భగవంతుడు ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాడు. అనుకున్నంతలో కాస్త మీకు తృప్తి పొందేందుకు కాస్త ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా, అంటే
తృప్తి పెద్దగా సంపాదన లేనప్పటికీ ఎంతో కొంత మీ జీవనానికి సరిపడేటటువంటి ధనాన్ని ఉద్యోగ రూపంలో, ఉపాధి రూపంలో మీరు సంపాదించుకోగలుగుతారు. తర్వాత ఆర్థిక విషయాల్లో కనుక కాస్త చూస్తే ఈ సంవత్సరం అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయల ఖర్చు ఎప్పుడు మీ ముందు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల కోరికలు పెండింగ్లోనే ఉంటాయి, కానీ వాటిని తీర్చడం సాధ్యం కాదు. కోరికలు పెరుగుతూ ఉంటాయి, ఆదాయ మార్గాలు తగ్గిపోతుంటాయి. కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చినటువంటి ధనాన్ని మీ యొక్క అవసరాలకు, విలువైన అవసరాలకు ఉపయోగించుకుంటూ అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. తర్వాత వ్యవహారిక విషయంలో కనుక చూస్తే ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేదానికంటే నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి గొప్పలకు పోవటము, ఎవరో మిమ్మల్ని పొగుడుతున్నారని చెప్పేసి ఉన్న డబ్బంతా ఎక్కడో అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా మిమ్మల్ని మీరు నష్టపరుచుకునేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక వివిధ రూపాల్లో కనుక చూస్తే ఈ సంవత్సరము ప్రభుత్వపరమైనటువంటి అంశాలు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి అంశాలు కావచ్చు, వ్యవహారికపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, స్థిరత్వం అనేది లోపించి ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. మిశ్రమ ఫలితాల రూపంలో పెట్టుబడులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి. అనుకున్నటువంటి చోట్లకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. మంచి లాభాలతో కూడినటువంటి ప్రాజెక్టులు కూడా మీరు చేపట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక సినిమా, చలనచిత్రాలు, మీడియా రంగం. సినిమా, చలనచిత్ర, మీడియా రంగాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని రకాల అవకాశాలు దగ్గర దాకా వచ్చి దూరం పోతూ ఉంటాయి. కారణం మీరు జాగ్రత్తగా లేకపోవటం వలనే. కాబట్టి ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉంటూ అవకాశాలకు ఎదురు చూస్తూ ఉంటూ రాగానే వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మంచి కళాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క పాత్ర ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, దేనికి వచ్చాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చాయి అనేటటువంటి సమీక్షలు చేసుకుంటూ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఈ సంవత్సరం రాజకీయాలు చాలా యోగదాయకంగా ఉంటుంది. మంచి అధికారాలను కూడా మీరు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అధికారాలను ఉపయోగించి మీరు ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. తద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఈ కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగే సూచన కనిపిస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు కూడా వివిధ రూపాల్లో మీకు కలుగుతూ ఉంటాయి. అయితే మీ యొక్క ఆర్థిక వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాల్లో ఈ సంవత్సరం మంచి పేరును కలిగించేటటువంటి అధికారాలు మీరు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు కావటం, ఆ బదిలీల ద్వారా ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మంచి లాభాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత టీవీ, సినిమాలు, మీడియా రంగం. ఈ టీవీ, సినిమాలు, మీడియా రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి పనుల్లో గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ దగ్గరి వ్యక్తులే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను తగ్గించి వేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాల్లో చూస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత
మంచి అధికారాలు పొందేటటువంటి సూచన కనిపిస్తున్నాయి. తర్వాత స్నేహితులు, బంధువులు, స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుబంధంగానే ఉంటుంది. దగ్గర వ్యక్తులు మీకు సహకారాన్ని అందచేయగలుగుతారు. ఇక బంధువుల విషయంలో మాత్రం కాస్త దూరాలు పెరిగేటటువంటి సూచన కనిపిస్తుంది. కొన్ని రకాల ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. శత్రువులు, శత్రుపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ సంవత్సరం మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. తర్వాత అప్పుల పరమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారు కాస్త ఎక్కువ ప్రయత్నాలు చేయటం ద్వారా బయటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంతే సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా తగినటువంటి సమయం కోసం వేచి చూడటం మంచిది. తొందరపడకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. శుభ కార్యక్రమాలు, ఈ సంవత్సరం కొన్ని రకాల శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనము ప్రయాణపరమైనటువంటి అంశాల్లో చూస్తే కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటుంటాయి. దగ్గర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరము కుంభరాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, రంగు, దిశలు కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ సంవత్సరం కుంభరాశి వాళ్లకు 1, 2, 4, 7, 8, 11 సంఖ్యలు కుంభరాశి వాళ్లకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఉత్తరపు దిశ వీరికి అనుకూలంగా ఉంటుంది. రంగుల విషయంలో కనుక చూస్తే నీలము రంగు, బూడిద రంగు, తెలుపు రంగులు ఈ కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా మీ కార్యక్రమాల్లో ఉపయోగించుకొని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. ఇవి ఈ కుంభరాశి వాళ్లకు 2025వ సంవత్సరానికి కాను సంవత్సర గోచార ఫలాలు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ఇంకొక కార్యక్రమంలో కలిసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.